నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రతిసారి ఆసిస్ మీడియా చేసే అతి అంతా ఇంత కాదన్నది ఫ్యాన్స్ ఒపీనియన్. సిరీస్ ప్రారంభానికి ముందు నుంచే టీమిండియా ప్లేయర్లను, ఫ్యాన్స్ను రెచ్చగొట్టే విధంగా కథనాలు అల్లుతూ ఉంటుంది ఆస్ట్రేలియన్ మీడియా. గతంలోనూ అనేకసార్లు అదే చేసింది, ఈసారి కూడా అదే చేస్తోంది. మొన్న కోహ్లీ, నిన్న జడేజా, నెక్స్ట్ ఎవరి గురించి రాస్తుందో తెలియదు కానీ ఎవరో ఒకరి గురించైతే విషం చిమ్మడం పక్కా. ఇక జడేజాకు వ్యతిరేకంగా పనిగట్టుకుని మరీ స్పెషల్ షోలు వేసి నెగిటివ్ ప్రచారం చేస్తోంది ఆస్ట్రేలియన్ మీడియా. సాధారణంగా రవీంద్ర జడేజా ఎక్కడ మీడియాతో మాట్లాడినా హిందీలోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడడు. 4వ టెస్టుకు ముందు కూడా జడ్డు ఇదే చేశాడు. మీడియా సమావేశంలో భారత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చాడు. పూర్తిగా హిందీలోనే మాట్లాడాడు. అయితే తమ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వాలని, ఇంగ్లీష్ మాట్లాడాలని ఆస్ట్రేలియా మీడియా డిమాండ్ చేస్తుంది. అయితే టీం బస్ వెళ్లడానికి సిద్ధంగా ఉందని, ఇప్పుడు మాట్లాడలేనని జడేజా చెప్పుకొచ్చాడు. తాము చాలాసేపటి నుంచి వేచి చూస్తున్నామని, ఇలా చేయడం తమను అవమానించడమేనని మేనేజర్తో గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా భారత ఆటగాళ్లు ఆసిస్ మీడియా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తమ ఛానల్స్లో ప్రత్యేక ప్రోగ్రామ్స్ రన్ చేసింది. ఎయిర్పోర్ట్లో విరాట్ కోహ్లీ మహిళా జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగాడని, తాజాగా జడేజా ఆసిస్ మీడియా ప్రతినిధులను అవమానించాడని మండిపడింది ఆస్ట్రేలియన్ మీడియా. ఇక తన అనుమతి లేకుండా తమ పిల్లల ఫోటోలను తీసేందుకు ప్రయత్నించిన సదరు జర్నలిస్టుతో కోహ్లీ గొడవపడ్డాడు. ఈ ఘటనను కూడా ఆసిస్ మీడియా వక్రీకరించింది. కోహ్లీ రాక కోసం సిద్ధంగా ఉన్న మీడియాను చూసి పొరబడ్డాడని, తన పిల్లల ఫోటోలు, వీడియో తీస్తున్నారని గొడవకు దిగాడని చెప్పింది. మరోవైపు ఆస్ట్రేలియా మీడియా కథనాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటు ఇండియన్ ఫ్యాన్స్ సైతం కొందరు జడేజా తీరుపై తప్పుబడుతున్నారు. ఎందుకంటే అతని చర్య చాలా సేపటి నుంచి అతని కోసం వెయిట్ చేస్తున్న జర్నలిస్టులను అవమానపరిచేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. హిందీలోనే మాట్లాడుకునే స్వేచ్ఛ జడేజాకు ఉంటుందని, అయితే ఆ విషయాన్ని ఆస్ట్రేలియన్ జర్నలిస్టులకు చెప్పి వారికి సరైన సమాధానం ఇచ్చి వెళ్లాల్సిందని చెబుతున్నారు. ఇటు హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం జడేజా చేసింది కరెక్టేనని, ఆస్ట్రేలియన్ మీడియా కావాలనే ప్రతిసారి ఇండియా ప్లేయర్లపై నెగిటివ్ వార్తలు రాస్తూ ఉంటుందని కౌంటర్ ఇస్తున్నారు. ఇక భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టెస్ట్ ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. WTC ఫైనల్ చేరేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.